చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తి కలిగిన వాడా, ఇదిగో ఈ సమయంలో ఎంతవరకు ప్రభా అనేక మంది మా ప్రియులు సహోదరులు జోయలు గారి నిమిత్తమై ఎన్నో సాక్ష్యములు ప్రభా, ఎన్నో విషయాలు ఈ సమయంలో ఈ సందర్భంలో మేము విన్నాం ప్రభా. ఇదిగో నాయన, ఇంతవరకు మీరు మాతో మమ్మల్ని నడిపించున్నారు. కుటుంబాన్ని విడనడవినటువంటి సహోదరి ఎస్టర్ గారిని, అలాగే ప్రభా కుమారుడు ఫ్రాన్సిస్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన లోటును ప్రభా సంఘంలో కూడా మీరు తీర్చండి. ఇదిగో నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సమయంలో కొద్ది నిమిషములు నీ వాక్యం మేము వినిచుండగా నాకును మాకును ఆదరణగా ఉండండి. మరి ముఖ్యంగా కుటుంబానికి ప్రభా మీరు ఆదరణకర్తవై నడిపించండి. ఈ స్థలంలో నిలబడి నేను నీ వాక్యం బోధించడానికి ఎంత అయిన వాడు కాదు ప్రభా. మీ కనికరం మీ దయ నీ మాట నా నోట ఉంచమని ఈ దాసులు ఇంకా అనేక మంచి ఇచ్చిన ప్రార్థన చేసిన ప్రార్థన మా మీదకి పంపించమని యేసయ్య పుణ్యనామం వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మన మధ్య కుటుంబాన్ని, అలాగే భార్యను, కుమారుని, సంఘాన్ని, బంధువుల్ని విడిచి వెళ్ళినటువంటి జోయల్ గారు నాకు ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాల పైనే, అంటే 23 సంవత్సరాల పైనే నాకు పరిచయం ఉంది. 25 ఉంటుందా? ఎందుకంటే ఆయన ప్రార్థనకి రాకముందు ఈ పైన మన గుల్లా జాషువా గారి ఇంట్లో ప్రార్థన జరిగేది. అప్పుడు మరి బాబు గారు, నేను అప్పుడప్పుడు ఆదివారం ఎక్కువ వచ్చేవాడమే. వచ్చినప్పుడు ఆయన హీరో మెజెస్టిక్ బండి వేసుకొని ఒక రాజకీయ నాయకులాగా అనిచ్చేవారు, మంచి హుందాగా. చెప్పారు కదా. వచ్చినప్పుడు మన సహోదరులు ఇస్రాయేల్ గారు చెప్పారు ఏమనంటే, మీరు ఏం చేస్తున్నారంటే, నేను ఆకాశవాణి విశాఖపట్నం రేడియో కేంద్రాల్లో పనిచేస్తున్నానని చెప్పేవారు. సరే, అది మార్పు లేనప్పుడు జీవితంలో ఎన్నో విషయాలు చెప్పి మనుషులు బ్రతుకుతూ ఉంటారు. ఆయన గురించి ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి మనం ఆయన గురించి చెప్తున్నాం. ఒప్పుకోకుండా ఎన్నో మోసాలు, ఎన్నో భయంకరమైన క్రియలు, కార్యాలు చేసేటువంటి వారు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ ఆయన ప్రభువుని తెలుసుకున్నారు. వారు తోడల్లుడి గారు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, మన అహరోన్ గారు. ఆయన కూడా లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన ఇదిగో మా తోడలుడు మల్లవరలో ఉన్నారు, ఆయనకు వాక్యాన్ని అందించాలి, మా మరదలు తోడలు కుటుంబం ఉన్నారని అక్కడికి మమ్మల్ని తీసుకుని వెళ్ళారు. దేవుని సేవకులు పరలోకంలో ఉన్నారు, అయ్యగారు, అలాగే అమ్మగారు, కుటుంబం, ఇంకా బాబా అందరు కలిసి అక్కడ కూటమి పెట్టి తర్వాత కొన్ని సంవత్సరాల పాటు అక్కడ చాలా ప్రయాసపడ్డాం. ఇక్కడ గాంధీనగర్లో వాక్యం అయిపోయిన తర్వాత ఇక్కడ 6-6:30 అయిపోయేది. అప్పుడు మన సహోదరులు ఎవరో అహరోన్ గారు, ఆయన నేను కలిసి మేమిద్దరం కలిసి కోటనందులో దిగి అక్కడ ఒక సైకిల్ షాప్ ఉండేది ఒక చెట్టు దగ్గర. ఆ సైకిల్ తీసుకొని 7-8 అయిపోయేది అక్కడికి వెళ్ళేసరికి. ఇప్పుడులాగా ట్రాన్స్పోర్ట్, ఆటోలు అంత ఎక్కువగా లేవు, మా దగ్గర బళ్ళు ఏమీ లేవు. అలాంటి సందర్భంలో వెళ్ళినప్పుడు కొన్ని సందర్భాల్లో ఎవరు సైకిల్ షాపు వాహనం ఉండేవాడు కాదు, లేకపోతే నడుచుకొనే అక్కడి నుంచి నడిచి, ఇప్పుడు సెల్లలు లేవు, చిన్న టార్చ్ లైట్ పట్టుకొచ్చేవాడు ఆయన. ఆ టార్చ్ లైట్ పట్టుకొని ఇటు నడిచి వెళ్ళేవాళ్ళమే, అటు నుంచి నడిచి వచ్చేవాళ్ళు ఇద్దరం కూడా. అలాగా కొన్నిసార్లు దేవుని సేవకులు, అమ్మగారు, బాబు, మేమందరం కలిసి అక్కడ ఎన్నో సంవత్సరాలు ప్రయాసపడి వాళ్ళ కుటుంబాలన్నిటికీ అక్కడ వాక్యాన్ని అందించడం కూడా జరిగింది. మరి వారందరూ కూడా అక్కడ రాత్రి 9 గంటలకు ప్రారంభించేవాళ్ళం వాక్యం. అక్కడ 9-9:30కి భోజనాలు చేసి అందరూ సమకూడేవారు. అలాగా అక్కడ కొంతకాలం పరిచయం చేసిన తర్వాత ఈయనకి అనారోగ్యము, కొన్ని సమస్యలు, అవన్నీ చెప్పాలంటే టైం సరిపోదు. కానీ తర్వాత ఆ కుటుంబం ఉన్నారని కోటనందూరులో పరిచర్య కూడా ప్రారంభించడం జరిగింది. కొంతకాలం అయిన తర్వాత అక్కడ మరి ఆ పరిచర్య ప్రారంభించి కొంతకాలం సాగిన తర్వాత ఆ కుటుంబం వల్ల అక్కడి నుంచి గాంధీనగర్ వచ్చేయడం, వాళ్ళ తోడల్లి గారిని బట్టి ఆయన బలహీనం అవడం, జబ్బు వచ్చింది. ఆ జబ్బు ఎలాంటిదంటే శరీరం మీద ఎలా ముట్టుకుంటే, ఎక్కడ పట్టుకుంటే అక్కడ అలా మొక్కు ఊడిపోయేది ఈ శరీరం.
అంత భయంకరమైనటువంటి వ్యాధి. ఆదివారం వచ్చినప్పుడు సేవకులు వచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసి మళ్ళా వెళ్ళిపోయేవారు. నేను వచ్చినప్పుడు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. వెళ్తే ఆయన పడుకున్నటువంటి మంచం మీదకి దగ్గరికి వెళ్తే దుర్వాసన కొట్టేది, వాసన. అని అనేవాడు, బాబు నేను చనిపోతాను అనేవారు. మీరేం చనిపోరు, మీరు మారు మనసు పొందాలి, దేవుని ఎరగాలి, అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలని చెప్తే దేవుని సేవకులు చేసిన ప్రార్థన, అయ్యగారు ఇంకా అమ్మగారు చేసిన ప్రార్థన బట్టి వారు అక్కడ ఆ జబ్బు నుండి విడుదల పొంది దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. ఇంచుమించుగా మన సహోదరుడు చెప్పారు, నవాహ్ గారు, 15 సంవత్సరాలు ఇంచుమించుగా ఆ జబ్బు తగ్గిన తర్వాత ఆయన బ్రతకడం అనేది జరిగింది. ఈ రీతిగా మరి అక్కడ ప్రయాసపడినటువంటి ప్రయాసను బట్టి మరి ఆ కుటుంబం ఇక్కడికి వచ్చారు. కొంతకాలం అద్దె గృహంలో ఉన్నారు. దేవుడు మళ్ళా స్థలాన్ని కొని ఇక్కడ ఒక మంచి గృహం కట్టుకోవడానికి కూడా ఆశపడి గృహాన్ని కట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఆయన కుమారుడు విషయంలో కూడా ఎప్పుడు వచ్చినా సరే, బాబు ఫ్రాన్సిస్కి వివాహం చేద్దాం అనుకుంటున్నాం అనేవారు. ఎప్పుడు బెనవరు వచ్చినా సరే చేయండి, ప్రార్థన చేద్దాం, చేయండి అంటే చేసేద్దాం అనుకునేవారు. చివరికి ఆ వివాహం కూడా జరిపించకుండానే ఆయన దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాగ మనం ఆయన గురించి చెప్పుకుంటే, ఇప్పుడు మన సహోదరులు చెప్పారు, చాలామంది చాలా ప్రేమగా ఉండేవాడు ఆయన. ఎప్పుడు చూసినా నవ్వుతా, ఎవరైనా కనిపిస్తే నవ్వుతా, బాగున్నారా బాబు, ఎక్కడున్నారు ఏంటి, చాలామందిని ఎప్పుడు చూసినా నవ్వుతూ పలకరించేవాడు, ఆప్యాయతగా పలకరించేవాడు. నేను సహజంగా చాలా సంవత్సరాలు వచ్చాను ఇక్కడ, కానీ కొన్ని ఫింగర్స్ మీద చెప్పొచ్చు ఆ సందర్భాల్లోనే ఆయన కోపపడ్డాడు. అలాగే నా మీద కాదు, కొంతమంది మీద కొన్ని సందర్భాల్లో అలాంటి కోపం వచ్చింది దానికి. ఈయనకి ఎంత కోపం ఉందో అనుకున్నాడు అంతే తప్ప, కానీ ఎప్పుడూ కోపపడేవాడు కాదు ఆయన. చాలా నవ్వుతూ ప్రేమగానే మాట్లాడుతూ ఉండేవారు. కాబట్టి మరి మనుషులమైన తర్వాత ఏదో ఒక దినాన్న మనం ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఆయన సమయం అయిపోయింది. ఆయన యాత్ర ముగించుకొని ఆయన చేరవలసినటువంటి స్థలాలను చేరిపోయాడు. ఇప్పుడు మనము కొద్ది నిమిషాలు, ఎందుకంటే చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి, చాలా వాక్య భాగాలు ఉంటాయి మనం చెప్పుకోవడానికి. ఆయన గురించి చెప్పడానికి సమయం అనేది చాలా తక్కువగా ఉంది. నేను కూడా తక్కువ సమయంలో ముగిస్తాను. యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా, అలాగుండినడలా నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. ఇక్కడ భక్తుడైనటువంటి యోబు గారు ఒక మాట రాస్తా ఉన్నారు. ఇక్కడ యోబు గ్రంథంలో మనకు వినబడతా ఉంది ఏంటంటే, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా. చాలమ్మా, మనిషి చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుతాడా అనేటువంటిది లోకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న. ఆ ప్రశ్నకు భూమి పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు కూడా మనుషుల్లో కొంతమందిలో సరైనటువంటి సమాధానం వారికి దొరకలేదు. ఆ దొరికినటువంటి వారు గొప్ప ధన్యకరమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉన్నారు. మనిషి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏం చేసుకోవాలి అనేటువంటి దాని గురించే ఇప్పుడు ప్రపంచం అంతా తహతహలాడుతుంది. ఏంటంటే, పూజలని, దేవుళ్ళని, ఎంతమంది దేవుళ్ళను, ఎంతమంది యాగాలు, యజ్ఞాలు పాపము నిమిత్తమై, లేకపోతే ఇంకా మనకి నీతి కలగడానికి ఎన్నో రకాలైనటువంటి కార్యములు జరుగుతున్నాయంటే, మనిషి మరణమైన తర్వాత ఎక్కడికి వెళ్తాడనేటువంటిది ఒక ప్రశ్న. ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు. ఒకే ఒక పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథములోనే మనకి దొరుకుతుంది దానికి సమాధానము. కాబట్టి ఈ యొక్క ఆదరణ లేదంటే జ్ఞాపకార్థ కూడిక విషయంలో, లేదంటే ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన సహోదరులు జోయల్ గారు మరణం అయిపోయింది. ఆయన లోకాన్ని విడిచిపెట్టారు. ఇప్పుడు ఆయన ఏ స్థలంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారో అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేయడానికి సమయం కాదు. ఎందుకంటే ఇంకా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత అప్పుడు దాని గురించి మనము ఆలోచించాలి. అదే
విషయాన్ని మనము ఈ కీర్తనకారుడైనటువంటి 116 అధ్యాయంలో దావీదు గారు రాసిన కీర్తనలో ఒక 15వ వచనంలో ఒక మాట ఉంటుంది ఏమనంటే, యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ గలది. ఎవరి మరణం అండి? ఈ లోకంలో మరణాన్ని విలువగా ఎవరు ఎంచరు. ఎంచుతారు ఎవరైనా? మరణం అయిపోయామంటే కోట్లు సంపాదించినా, వాడు ప్రపంచాన్ని పరిపాలన చేసిన, సాయంకాలం మరణం అయిపోతే లేదంటే 3 గంటల మరణం అయితే ఎంత త్వరగా తీసుకుపోతారండి, కార్యక్రమం ఎప్పుడండి అని అడుగుతారు. కోట్లు సంపాదించాడు మాకు, లేదంటే పెద్ద రాజకీయవేత్త, లేదంటే పెద్ద ధనవంతుడైనా ఒక 4 రోజులు ఉందామండి, ఏడుద్దామండి, కొంచెం సంతోషిద్దాం, ఈయన ద్వారా ఎన్నో మేలు పొందాము, కొంచెం ఆనందం అంటే మనుషులు ఒప్పుకోరు. ఎంత బేగా మధ్యాహ్నం 1 గంట దాటిందంటే బేగా అయిపోవాలండి మళ్ళీ 3 దాటితే తీసుకెళ్ళకూడదు, 4 దాటితే తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే శ్మశానంలో దెయ్యాలు పీకి తినేస్తాయి మమ్మల్ని కదా. చూసారా ఎలాంటి ప్రశ్నలు మనుషుల్లో ఉన్నటువంటివి. కాబట్టి యెహోవా భక్తుల మరణం ఏంటన్నాడు? ఆయన దృష్టికి విలువ గలది. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు. మనం విలువ గలదిగా ఎంచం. మనం దేవుని దృష్టికి విలువైనటువంటిది ఏంటంట? యెహోవా భక్తుల మరణము. భక్తుడుగా ఆయన ఎవరు? జోయల్ గారు భక్తుడిగా జీవించాడు. ఎవరు భక్తుడిగా? దేవుని భక్తుడిగా, యేసయ్య భక్తుడిగా జీవించాడు ఆయన. అసలు మనం ఆలోచిస్తే భక్తుడిగా జీవించడం, అసలు భక్తి అంటే ఏంటి ముందు అది తెలియాలి కదా మనకి. ఫలావ్ అంటే ఏంటి అంటున్నాం, మన ఫలావ్ ఎలా తయారు చేస్తారు ఏంటి మనకు తెలియాలి కదా, అవునా కదా. భక్తి అంటే ఏంటి ముందు అది నేర్చుకోవాలి మనం. అప్పుడు మనం భక్తుడిగా అవుతామో లేదో, ఇష్టపడతామో లేదో మనం నిర్ణయం తీసుకుంటాం. ఇదే బైబిల్ గ్రంథంలో భక్తి అంటే ఏంటో ఒక భక్తుడు రాశాడు. ఆ మాట చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. చూసారండి, ఇక్కడ ఒక మాట వినపడుతుంది. అదంతా కాదు కానీ భక్తి ఏదనగా అదంతా వదిలేండి. చివరిలో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనకు తాను కాపాడుకున్నట్టే. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టే. చూసారా, ఏ మనుషుడైతే ఈ భూలోకంలో జీవించినంత కాలము ఈ లోక మాలిన్యత అంటే చెప్తాను దాని గురించి, ఈ లోక మాలిన్యత అంటుకొనకుండా తన్ను తాను కాపాడుకుంటాడో ఆయనే భక్తి కలిగినటువంటి వాడు. బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్ళినాడు భక్తుడు కాదు, బాప్తిసం తీసుకున్నవాడు భక్తుడు కాదు, లేకపోతే వాక్యాన్ని బోధించేవాడు భక్తుడు కాదు, లేకపోతే దేవుని మందిరానికి వచ్చి కానుకలు ఇచ్చి భోజనాలు పెడతామండి, వస్త్రాలు ఇస్తామండి అనేటువంటి వాడు భక్తుడు కాదు, లేకపోతే చర్చి కట్టడానికి చందాలు ఇచ్చేవాడు భక్తుడు కాదు. ఎవడి గురించి చెప్తుందంటే భక్తి అంటే ఇహలోక మాలిన్యత ఎవడైతే తనకు అంటుకొనకుండా కాపాడుకుంటాడో అదే భక్తి అని చెప్తా ఉంది. కాబట్టి అలాంటి భక్తి ఎవరైతే ఈ లోకములో యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు మాత్రమే దాన్ని చేయగలరు. ఎన్ని గ్రంథాలు చూసినా, ఎక్కడి గుడులకు వెళ్ళినా యేసుని రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తి మాత్రమే ఈ లోక మాలిన్యత అంటుకొనకుండా తన్ను తాను కాపాడుకోగలడు. ఎక్కడికి వెళ్ళినా అలాంటి కాపాడుకునేటువంటి శక్తి కానీ భక్తి కానీ ఈ ప్రపంచంలో ఎక్కడా మనకు దొరకదు. కాబట్టి అలాంటి భక్తి నేర్చుకున్నాడు ఈయన జోయల్ గారు. ఏంటది? ఇహలోక మాలిన్యమును తనకంటకుండా కాపాడుకున్నాడు. ఏంటో ఇహలోక మాలిన్యత? అది కూడా ఇక్కడ ఉంది ప్రశ్న. 1 యోహాను పత్రిక చదవండి, 2వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. త్వరగా చదవండి. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబమును. చాలండి. చూసారా,
ఇహలోక మాలిన్యత అంటే ఏంటి అనేటువంటిది ఒకసారి మనం ఆలోచిస్తే ఈ 3 విషయాలు కనబడుతున్నాయి. ఈ 3 పాడు చేస్తాయి. ఈ 3 మనిషి భక్తి చేయకుండా పాడు చేస్తాయి. ఈ 3 ఇహలోక మాలిన్యతను అంటుకోవడానికి ప్రతి మానవుల్లో ప్రవేశించేటువంటి ఈ 3 విషయాలే. అందులో మొదటిది ఏంటంటే శరీరాశ. ఏంటంటే అది శరీరాశ అంటే ఈ శరీరం యొక్క సుఖము కొరకు, శరీరాన్ని సుఖపెట్టడానికి కోరుకునేటువంటి ఆశలు. కాబట్టి శరీరాశలు అనేటువంటివి ఈ లోకములో అనేక రకాలుగా ఉంటాయి. రెండోది ఏంటంటే నేత్రాశ. మూడోది ఏంటంటే జీవపు డంబములు. ఈ 3 మనిషిని ఇహలోక మాలిన్యం అంటుకొని తనకు తాను కాపాడుకోకుండా నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడానికి నడిపించేటువంటి 3 రకాలైనటువంటి పాపములు కనబడుతున్నాయి. మొదటిది శరీరాశ, రెండోది నేత్రాశ. దేవుడు మనకి 2 నేత్రాలు ఇచ్చాడు. ఈ 2 నేత్రాలతో ఈ ప్రపంచాన్ని చూసి మనం సంతోషించి ఆనందించమని దేవుడు నేత్రాలు ఇచ్చాడు. కానీ ఈ నేత్రాలతో మనం ఏం చేస్తున్నాము? అపవిత్రమైనటువంటి కార్యాలు చూస్తాం. ఈ నేత్రాలతో ఏం చేస్తున్నాము? అపవిత్రమైనటువంటి చూస్తూ ఉంటాం. అపవిత్రమైనటువంటి కార్యాలు చూస్తాం. ఇదిగో ఈ సెల్ వచ్చింది చూసారా, ఇది వచ్చిన తర్వాత ఈ నేత్రాలకు ఇంకా పని ఎక్కువైపోయింది. ఏం పని అది? ఇందులో ఉన్నటువంటి ప్రతి పనికిమాలి దానిని చూసి తన హృదయమును పాడు చేసుకుంటా ఉన్నారు. యవనస్తులు, చిన్నపిల్లలు, వృద్ధులైన వారు, రేపో మాపో చస్తానని మంచం మీద ఉన్నాడు కూడా సెల్ కావాలి. ఏం కావాలి? అందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి దృశ్యాలు చూసి ఈ నేత్రము ద్వారా చూసిన తర్వాత, నేత్రాశ మనిషిలోనికి వచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుందండి? హృదయంలోనికి వెళ్తుంది. హృదయంలోనికి వెళ్ళిన తర్వాత ఆ హృదయము శరీరాన్ని ప్రేరేపిస్తుంది. నువ్వు ఈ కార్యం జరిగించు, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పనిలోకి వెళ్ళు. ఏ పని అది? తన శరీరానికి కావలసినటువంటి సుఖాన్ని అది ఏం చేస్తూ ఉంటుంది? పొందడానికి ఈ నేత్రము ద్వారా వెళ్ళినటువంటి అపవిత్రత, మాలిన్యత హృదయంలోనికి వెళ్ళి హృదయము శరీరమును ప్రేరేపించి కోరికలు, ఆశలు మనలోనికి వచ్చి వ్యభిచారములు, జారత్వములు, అనేకమైనటువంటి పాపాలు. భార్య ఉండగానే వేరొక భార్య, భర్త ఉండగానే వేరొక భర్త, లేదంటే వివాహం కాకముందే యవనస్తులైనటువంటి వారు అనేక మంది ఏం చేస్తూ ఉంటారు? పురుషులతో తిరుగుతూ ఉంటారు, లేదంటే చదువుకునేటువంటి తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటిది? మాలిన్యత. మనిషి హృదయానికి ఎలా వండుకుంటుంది? చూపు ద్వారా వస్తుంది, అది హృదయంలోనికి వెళ్తుంది. శరీరాన్ని ప్రేరేపించి నీ జీవితాన్ని భక్తి చేయకుండా, ఏ భక్తి చెప్పుకున్నాం ఇక్కడ? ఇహలోక మాలిన్యత అంటుకొనకుండా తన్ను తాను కాపాడుకున్నటే. వీటిని బట్టి హృదయంలోనికి వెళ్ళిపోయి ఆ భక్తి చేయకుండా ఆ దేవుడా మాలదేవుడు, ఆ దేవుడా అల్లా దేవుడు, ఆ దేవుడా అమెరికా దేవుడు. ఏ దేవుడినా? అమెరికా దేవుడు, మాలదేవుడు. సారీ, ఒక మతాన్ని దయచేసి ఏమనుకోవద్దు. లేదంటే ఆ దేవుడని, లేదంటే ఈ దేవుడని అలాగనుకునేటువంటి దేవుడు కాదైనా. దేవుడు ఒక్కడే. అర్థమైందా? దేవుడు ఒక్కడే. ఆయన్ని ఆరాధించారు ఎవరండి? మన జోయల్ గారు అయినటువంటి రమణ గారు అయిన జోయల్ గారు. కాబట్టి అలాంటి మాలిన్యత అంటుకొనకుండా ఏ భక్తుడైతే, ఏ సంఘానికి వెళ్ళేటువంటి విశ్వాసి తన హృదయంలోనికి నేత్రముల ద్వారా వచ్చినటువంటి పాపమును హృదయంలో పెట్టుకొని శరీరం ప్రేరేపించినప్పుడు దాని ద్వారా క్రియలలోనికి వెళ్ళినటువంటి వారు వారి శరీరానికి, వారి జీవితానికి ఏం అందించుకున్నారో? మాలిన్యత. అలాంటి మాలిన్యత కలిగినటువంటి వారు నువ్వు యేసు దగ్గరికి రా అంటే నేను రాలేను, నేను భక్తి చేయలేను, నేను ప్రార్థన చేయలేను అని చెప్పకుండా ఏం చెప్తారు? ఆ దేవుడేమో అల్లా దేవుడు, ఆ దేవుడేమో ఈ దేశపు దేవుడు, రకరకాలైనటువంటివన్నీ కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఆయన ఇహలోక మాలిన్యత అంటుకొనకుండా తను తాను కాపాడుకున్నట్టే. కాపాడుకోగలుగుతున్నావా? భక్తి అని చెప్తావు, బైబిల్ పట్టుకొని వెళ్తావు, దేవుని మందిరానికి వెళ్తావు. ఇహలోక మాలిన్యత కాపాడుకోవడానికి, అంటకుండా మనలను కాపాడుకునేటువంటి భక్తి మనకుందా? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇదిగో నా జీవితం ఎలాంటిదని
మనం ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, అదిగో మన సహోదరులు చెప్పారు కదా, ఆయన ఏం చేశారు? సిలువలో రక్తాన్ని కార్చాడు. ఎందుకంటే ఈ మాలిన్యత పోవాలంటే ఆయన నిర్దోషి అయినటువంటి యేసు మన కొరకు సిలువలో కార్చినటువంటి రక్తంలో మనం కడగబడితేనే మనకి విడుదల, మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఆ రక్తమే నీతిమంతులుగా చేస్తుంది. ఒక కోడిని కోసి నాకు నీతి కావాలంటే, ఒక కుక్కను కోసి నీతి కావాలంటే, ఒక మేకను కోసి నీతి కావాలంటే అది మనకి నీతినే వస్తుంది. అవి మన తినడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి జంతువులు, అవి మన ఆహారం కొరకు దేవుడు ఏర్పాటు చేసిన జంతువులు. వాటిని కోసుకొని వాటిని చేసి నీ రక్తం ద్వారా రక్త ప్రోక్షణ చేసి మాకు నీతి కావాలంటే రాదు. నీతి కలగాలంటే ఏ మానవుడి ద్వారా పాపము లోకంలోకి వచ్చిందో అలాగే మానవుని ద్వారా పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది. కాబట్టి ఆ జరిగినటువంటి యేసును మనం అంగీకరిస్తేనే ఇప్పుడు పాపము లేనటువంటి ఆ దేవుని రాజ్యంలోకి మనం చేరగలం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో ఇంకా 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. 14-13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయనని పరలోకం నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. చాలండి. ఇక్కడ ఏం రాయబడిందంటే ప్రభునందు మృతులు ధన్యులు. ఎవరండి? ప్రభునందు మృతి పొందినటువంటి వారు ధన్యులంట. చూసారా? డబ్బులు ఉన్నవాడు ధన్యుడం లేదు, అధికారం ఉన్నవాడిని ఇతడు చాలా ధన్యుడం లేదు. ప్రభునందు క్రీస్తునందు ఎవరైతే మృతి పొందారో వారు ధన్యులు. ఎందుకు ధన్యులు? ఇదే బైబిల్లో ప్రశ్న సమాధానం కూడా దొరుకుతుంది మనకి. వారు ఎందుకు ధన్యులయ్యారంటే చూద్దాం. సింపుల్గా ఒక మాట, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చదవండి త్వరగా. జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. చాలు. వారి పేరు జీవ గ్రంథంలో ఏమంట? రాయబడాలి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడుతుందో వాడు ధన్యుడు. కోట్లు సంపాదించి లేకపోతే ఇంకోటి చేస్తే వాడు ధన్యుడు కాదు. నీ పేరు నా పేరు జీవ గ్రంథంలో రాయబడాలి. ఏంటా జీవ గ్రంథము? ఈ లోకంలో మనం ఉన్నప్పుడు మనం చేసినటువంటి ప్రతి పాపమును కూడా చెప్తా ఉంటారు అనేక మంది. అక్కడ చిట్టాబొద్దు రాస్తారంటారు. ఎక్కడ? పైన యమలోకంలోనంట చిట్టాబొద్దు రాస్తారట యముడు, చిత్రగుప్తుడు. ఆ పొద్దు రాస్తాడు. నిజమే, పొద్దు రాస్తారు, అది చెప్పింది వాస్తవే. కానీ సత్యం దగ్గరికి రాలేకపోతున్నారు. మనం చేసే ప్రతి కార్యము వాక్యం ఏంటంటే మనిషి చేసినటువంటి శరీరం ద్వారా లేదంటే తన జీవితంలో మంచి కార్యం చేసినా చెడ్డ కార్యం చేసినా వారికి ఏముందంట? తీర్పు జరుగుతుందని రాయబడింది కొరింథీయులకు రాసిన పత్రికలో. తీర్పు జరుగుతుంది. మన శరీరం ద్వారా జరిగిన ప్రతి మనుషుడు తీర్పులోనికి వెళ్తాడు. కాబట్టి ఆ తీర్పులోనికి వెళ్ళక ముందే ఈ భూలోకంలో దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఏంటి అవకాశం అంటే యేసు ప్రభువును రక్షకునిగా మనం అంగీకరిస్తే మన పాపముల కొరకు ఈ లోకంలోనికి వచ్చినటువంటి చనిపోయి తిరిగి లేచినటువంటి యేసునందు మన విశ్వాసం ఉంచి ఆయనందు మనము ఆ రక్తంలో కడగబడితే మన పేర్లన్నీ కూడా ఏమవుతాయంట? జీవ గ్రంథంలో రాయబడతాయి. నువ్వు డబ్బు ఇచ్చి ఆధార్ కార్డులో రాయించుకోవాలంటే ఒక 1000 రూపాయలు లంచం ఇస్తే రాసేవాడు ఏం చేస్తాడంటే టెక్నికల్ అసిస్టెంట్ రాసేస్తాడు. లేదంటే ఏంటిది కోటా కార్డులో రాయాలంటే లంచం ఇచ్చామంటే కింద నుంచి 5,000 10,000 నీ పేరు రాసేస్తాడు. నాకు ఉద్యోగం ఉంటుంది, అన్నీ ఉంటాయి, నెలకు 50,000 1,00,000 రూపాయలు, నీకేం కాదు పింక్ వైట్ కార్డు కావాలి, అన్ని ఫెసిలిటీస్ పొందాలి, లంచం ఇచ్చేస్తాక 5,000 10,000. చూసారండి మన పేరు జీవ గ్రంథంలో ఎలాగ రాయబడుతుంది? క్రైస్తవులైనటువంటి వారు చేసే పని ఇది. లోకం గురించి నేను మాట్లాడలేదు, భక్తి అని చెప్పుకునేవారు. ఇది ఇహలోక సంబంధమైన మాలిన్యత కదా. లంచాలు ఇస్తాం, లంచాలు తీసుకుంటాం, అబద్ధాలు ఆడతాం, అనేకమైన సినిమాలు చూస్తారు, అన్నీ మామూలే. భక్తి చూసారండి, ఇహలోక సంబంధమైన మాలిన్యత అంటుకొనకుండా కాపాడుకుంటే మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. అది అంటుకోకుండా ఈ లోకంలో ప్రభువుని రక్షకునిగా అంగీకరించి మన జీవితాన్ని మన కొరకు కార్చిన రక్తంలో ప్రతి దినము కడుక్కొని మనం పరిశుద్ధులుగా అయితే అప్పుడు మన పేరు ఏమవుతుందంట? జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఇంకా నేను ముగిస్తారు. ఇంకొక మాట ఏముందంటే యోహాను సువార్త 14:2-3 ఏముంటుందంటే వారికి స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను.
ఈ లోకంలో మనం చనిపోయిన తర్వాత ఈ లోకంలో మనకి ఇల్లు లేకపోవచ్చు, పొలి లేకపోవచ్చు, ఉండడానికి ఇల్లు స్థలం లేకపోవచ్చు. కానీ క్రీస్తు ప్రభువును రక్షకునిగా అంగీకరించి వారి పేరు జీవ గ్రంథంలో రాయబడితే ఇహలోక మాలిన్యత అంటుకొనకుండా తను కాపాడుకుని ఎవరైతే ప్రభునందు మృతి పొందుతారో అలాంటి వారి కొరకు యేసు ప్రభు లోకంలోనికి వచ్చి తిరిగి వెళ్తున్నారు. ఎందుకో తెలుసా? ఆయన ఉండేటువంటి స్థలంలో మనము కూడా నివాసము చేయడానికి మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడంట? స్థలమును సిద్ధపరుస్తున్నాడు. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, వీరు తెస్సలోనికి రాసిన పత్రిక 1:4-17 ఒక మాట ఉంటుంది. ఏమంటే సదాకాలము దేవునితో కూడా ఉంటారు. ఎవరితో ఉంటాం? సదాకాలము భార్య బిడ్డలతో, బంధువులతో ఇక్కడ ఉండలేం. సదాకాలము దేవునితో ఉండేటువంటి ఒక స్థలం ఉంది. అది ఏంటది? పరలోక రాజ్యము, నిత్య రాజ్యము. అక్కడికి చేరాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, భక్తి, ఇహలోక మాలిన్యత అనుకోకుండా శరీరాశ, నేత్రాశ, జీవోపడంబములు. జీవోపడంబములు అంటే నేనే గొప్పవాడిని, గర్వము, అహంభావము మనిషి హృదయంలో చూసారా, అలాంటి స్వభావం కలిగినటువంటి వారు. కాబట్టి ఇవన్నీ కలిగినటువంటి వ్యక్తులు ఏమవుతారంట? అలాంటి వారు పేర్లు జీవ గ్రంథంలో రాయబడవు, వారందరూ కూడా కడగబడరు. కాబట్టి మనం దేవునితో సదాకాలం, ఈ లోకము సదాకాలం కాదు, చెప్పారు ఇందాక, ఇది యాత్ర ముగించుకొని సదాకాలం మనం ఉండేటువంటి స్థలం ఒకటి ఉంది. ఏంటది? నిత్య జీవము, నిత్య రాజ్యము. కాబట్టి ఇంకో మాట ఏమందంటే లోకాసువార్త 16:25లో ఆయన నెమ్మది పొందుతున్నాడు. ఎవరు నెమ్మది పొందుతున్నారు? పేద లాజరు. ఇక్కడ లోకంలో ఆహారం లేదు, ఇల్లు లేదు, ఏమి సౌకర్యాలు లేవు, సుఖాలు లేవు. కానీ చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో పరదేశుడు ఏం చేస్తున్నాడైనా? నెమ్మది పొందుతున్నాడు. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. అందుకే యేసు ప్రభువు వారు భూలోకంలోనికి వచ్చినప్పుడు సంతోషకరమైన సువర్తమానము చూసారా, మనిషిలో సంతోషం లేదు. ఆ సంతోషం లేని జీవితం ఏం చేస్తుంది? నెమ్మది లేకుండా కలవరముతో, హృదయంలో నెమ్మది లేకుండా కలవరముతో నింపుతుంది. కాబట్టి ప్రభువు అంటాడు, ఆ కలవరం తీసేసి నెమ్మదినిచ్చేటువంటి వాడు దేవుడే. కాబట్టి ఈ లోకంలో నెమ్మది లేకపోవచ్చు, కానీ లోకం విడిచిపెట్టిన తర్వాత పరలోకంలో ఏముందంట? నెమ్మది కలిగినటువంటి స్థితి ఉంది. పిల్లరా, చాలా విషయాలు చెప్పడానికి ఉన్నాయి, కానీ మనకు సమయం అవుతుంది. మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మరి ఇక్కడ స్థానిక దైవజనులు బాబు గారికి, అలాగే అధ్యక్షుల వారికి, విక్టర్ జాను మార్క్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సందర్భంగా మరి కుటుంబానికి ఇచ్చేటువంటి ఒక మాట ఏంటంటే, మరి ప్రభు నెరిగినటువంటి మీరు సహవాసంలో సహోదరులు లేకపోయినప్పుడు కూడా మరి సహవాసాన్ని హత్తుకొని నేటి వరకు జీవించారు. కుమారుడు వివాహ విషయంలో కానీ, సహోదరి వివాహ ఆరోగ్య విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా దేవుడు కుటుంబానికి ఆదరణగా ఉండి అన్ని విషయాల్లో కూడా సహాయం చేసి ప్రభు రాకడ వచ్చే వరకు కూడా సంఘానికి, దేవుని బిడ్డలకు నమ్మకంగా జీవించాలని విడనాడినటువంటి ఆయన లేని లోటును సంఘములో దేవుడు పూడ్చుకునే విధంగా ఈ ప్రత్యేకమైన సందర్భంలో మరి దేవుని పేరట ఆ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. దయచేసి ఈ కూటము అందరి నిమిత్తము ఏర్పాటు చేయబడింది కనుక మీరు అందరూ మాట్లాడుకుంటే ఇక్కడ మేము చేసింది అంతా వ్యర్థమే. మనం భోజనం చేయడానికి మాత్రమే రాలేదు, మాటలు వినాలి, ఆయన గురించి సాక్ష్యాలు చెప్పినాడు వినాలి. అదే నివాళి అంటే. వెళ్ళి పూలు మాల వేస్తే నివాళి కాదు, పువ్వులు వేస్తే నివాళి కాదు. కానీ ఆయన గురించి చెప్పినప్పుడు, ఈ సందర్భంగా చెప్పబడిన వాక్యం చెప్పినప్పుడు అది మనం ఇచ్చే నివాళి. మనందరం ఆయన మీద గౌరవంతో వచ్చాం, భోజనం చేయడానికి రాలేదు. మనం వచ్చాం కనుక భోజనం ఏర్పాటు చేశారు. భోజనం ప్రాముఖ్యం కాదు, ముందు ఈ కూటం అనేది చాలా ప్రాముఖ్యం. మీరు మాట్లాడుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు అంటే ఇక్కడ చేసేదంతా వ్యర్థం అవుతుంది. కనుక మనము ఏ ఆచారంలో ఉన్నప్పుడు అక్కడికి వచ్చినప్పుడు దాన్ని గౌరవించాలి. గౌరవం లేనప్పుడు మనం రావడం అనవసరం. కనుక విషయాలు గమనించాలి. ఇది దేవుని సముఖము, ఏదో మనం ఆడుకోవడానికి, నవ్వుకోవడానికి, ఇంటి దగ్గర కబుర్లు చెప్ప ఈ పెళ్ళిల్లో చేసుకునేది. ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయి ఉన్నారు, కుటుంబము మనం ఆదరించాలి. మీరు వెళ్ళిపోతారు. ఈ కూటమి ఇక్కడ లేకపోతే ఆయన విడిచి వెళ్ళిన దురాత్మలు ఆ కుటుంబం మీద పనిచేస్తాయి. ఒక పురోహితుడినో ఒక పాస్టర్ గారిని ఎందుకు తీసుకొస్తారంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ విడిచి వెళ్ళిన దురాత్మలు, దయ్యాలు ఉంటాయి, వాటిని బంధించాలని పురోహితులను తీసుకొస్తారు అన్యస్తులు. లేకపోతే మొహమ్మదీలు ఆ గురువు గారిని తీసుకొస్తారు, క్రైస్తవులు దేవుని సేవకులను తీసుకొస్తారు. కనుక ఈ కూటమి ద్వారా ఇప్పటి వరకు ఆయన విడిచి వెళ్ళిన ఉన్న ఆయనతో ప్రతి మనిషితో దేవునాత్మ ఉంటుంది, దురాత్మ ఉంటుంది.
అది వెళ్ళిపోవాలంటే మనందరం నిశ్శబ్దంగా ఉండాలి, లేకపోతే వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడతారు. మీరు మనం బాగానే వెళ్ళిపోతాం కనుక నిశ్శబ్దంగా ఉండండి. ఒక పల్లవ పాడుకున్న తర్వాత అమ్మగారు 5 నిమిషాలు మనతో మాట్లాడతారు. ఆఖరి పాట పరలోకమే స్థిరవాసము తేజ ప్రకాశము పాటరా. ఒక 5 నిమిషాలు. పాట నెంబర్ 11 మొదటి వచనం పాడదాం, ఆఖరి వచనం. పరలోకమే స్థిరవాసము తేజ ప్రకాశమును చెప్పజాలని సంతోషము చూస్తే ఎంత బాగుండునో చూస్తే 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 ఎంత బాగుండునో చెప్పజాలని సంతోషము చూస్తే ఎంత బాగుండునో. ప్రభువా మమ్మందరినీ మోక్ష పాత్రలుగా చేయము బహుశీఘ్రముగా మేమును